నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పహల్గామ్ దాడితో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా సింధు జలం ఒప్పందం నిలిపివేత. జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లోని తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఉచిత వేసవి శిబిరం. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణలో సిపి సాయి చైతన్య. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవిత తీవ్రంగా పోటీ పడుతున్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. వేసవి ఉక్కపోతను భరించలేక ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోగా దొంగతనం. ఇందల్వై గ్రామంలో ఘటన. 24 గంటలు విధులు నిర్వహిస్తూ పిల్లలకు చక్కని చదువులు నేర్పించడం అభినందనీయం. నిజామాబాద్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఐఏఎస్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సాయి చైతన్యను అభినందించిన సిపి సాయి చైతన్య. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బాలభవన్ వేసవి శిక్షణ తరగతులు అభినందనీయం. బాలభవన్లో జ్యోతి ప్రచురణ చేసి సమ్మర్ క్యాంపును ప్రారంభించిన డీఈఓ అశోక్. పహల్గామ్ ఉగ్రదాడికి ఘటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు. ఊరు వాడ కొవ్వొత్తులతో నిరసన చేసి మౌనం పాటించిన పలువురు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ. వేసవి సెలవులు కావటంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. 10 ఏళ్ల సంక్షేమ పాలన కేసీఆర్ది. 17 నెలల సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన. పహల్గామ్ దాడితో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత కృత నిశ్చయంతో ఉంది. ఈ ఘటనకు ప్రతీకారం తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడి పెంచడంతో పాటు ఆర్థికంగా కోలుకోకుండా చేసేందుకు సింధు జలాలు ఒప్పందాన్ని నిలిపివేసింది. పహల్గామ్ ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టకూడదని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా పాక్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై చాలా గుంభనంగా వ్యవహరిస్తోందని, ఈ క్రమంలో భారత్ ఎదుట 4 మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లు అయిన రఫేల్, మిరాజ్ 2000లను ఉపయోగించి పాక్లోని కీలక సైన్య కార్యాలపై దాడులు చేయడం, అదే సమయంలో బాలకోట్పై దాడి అనంతరం అనుభవాలు పునరావృతం కాకుండా చేసుకోవాల్సి ఉంది. ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు వీటికి ఉన్నాయి. కాకపోతే ఈ ఆప్షన్ను వాడితే అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి. తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాక్ బెదిరించింది. దీని ప్రకారం నియంత్రణ రేఖను గుర్తించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం లభిస్తోంది. ఇటీవల ఎల్ఓసి వద్ద పాక్ జరిపిన ఉల్లంఘనలు భారత్కు మంచి కారణాన్ని అందిస్తాయి. ఈ క్రమంలో ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు చేపట్టవచ్చు. కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాల్గా మారవచ్చు. ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం, ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండటం ప్రతికూలంగా మారవచ్చన్నారు. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకే ఫ్రీ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి మే 2 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఆర్మూర్ రోడ్డులోని ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో ఫ్రీ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఫ్రీ సమ్మర్ క్యాంపును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పాఠశాలలోని చదువులకు సమ్మర్ క్యాంపులకు చాలా తేడాగా ఉంటుందని, ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం విద్యార్థినులు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి, ఏదైనా సమస్యలు ఉంటే ఎలా ఎదుర్కోవాలి అనే ప్రతి ఒక్క అంశంపై క్లుప్తంగా ఈ క్యాంపులో వివరించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించడం, నేరాల పట్ల అవగాహన కల్పించడం, శిబిరంలో వారు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, ధైర్యాన్ని ఎలా పొందాలనే దానిపై శిక్షణ పొందుతారు. శిబిరం విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. వారు సమాజంలో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలరు. శిబిరంలో విద్యార్థులకు నేరాల నుండి ఎలా దూరంగా ఉండాలో, వాటిని ఎలా ఎదుర్కోవచ్చో నేర్చుకుంటారు. శిబిరంలో మహిళలపై జరిగే నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వారు నేరాల నుండి
తమను తాము ఎలా రక్షించుకోవచ్చో ఆత్మస్థైర్యంతో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు. తదుపరి డాక్టర్ విశాల్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు మోజులో పడి చెడు అలవాట్లకు పడుతున్నారు, ఎలా తప్పుదోవ పడుతున్నారో, ఎలా వ్యసనాలకు అలవాటు పడుతున్నారో క్లుప్తంగా వివరిస్తూ మంచి వైపు వెళుతూ మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లే విధంగా పలు సూచనలు చేశారు. అనంతరం మోటివేషన్ స్పీకర్ శ్రీహరి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలో మెలకువలను నేర్పించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి, ఎలా లక్ష్య సాధనకు ముందుకు వెళ్లాలో పలు అంశాలను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సాయి కిరణ్, పత్తిపాక సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్ సురేష్ కుమార్, యోగా మాస్టర్ జె కిషన్, తైకాండో ట్రైనర్ మనోజ్, రూరల్ పోలీస్ సిబ్బంది, శిక్షణ పొందడానికి వచ్చిన విద్యార్థినులు పాల్గొన్నారు. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు కావాలి? ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఓకే, దానివల్ల ఏమవుతుంది? ఒక ఇంటెన్షన్, మేము సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టాము. ఎందుకు? మా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంటెడ్ టు టెల్ మా ఇంటెన్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మెయిన్ ఎయిమ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ మీరందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేను కాపాడుకోగలుగుతాను, నేను ఆయన సఫిషియెంట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ అనుకుంటుంది. ఎవరైనా కొట్టగలుగుతా అంటే కాన్ఫిడెన్స్ అనుకుంటుంది. యూ హ్యావ్ ఎ హైయర్ కాన్ఫిడెన్స్, మీరు ధైర్యంగా ఉంటారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణలో పుణ్యక్షేత్రంలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి నిత్యం దేశ నలుమూలల నుండి భక్తులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాలతో రాజన్న ఆలయంలో పోలీసుల విస్తృత తనిఖీలు, ప్రతి భక్తుడిని తనిఖీలు చేస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచనలు చేశారు. బాలభవన్లో వేసవి శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి డీఈఓ అశోక్ ప్రారంభించారు. విద్యార్థులు వేసవి సెలవులకు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా బాలభవన్లో నిర్వహించే ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి పాషి అశోక్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులతో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో వారి మానసిక ఉల్లాసానికి జిల్లా బాలభవన్ పనిచేస్తుందన్నారు. సంవత్సరం పొడవునా పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లలకు ఈ శిక్షణ ఆట విడుపుగా పనిచేస్తుందన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆటపాటలతో పాటు సంగీతం, నృత్యం, చిత్రలేఖన, మ్యూజిక్, నీతి కథలు, యోగా, నాటకం, స్క్రీటింగ్, టైలరింగ్, కర్రసాము మొదలగు 30 రకాల అంశాలలో వారికి నచ్చిన అంశాల్లో వారు ఎన్నుకోవచ్చని అన్నారు. బాలభవన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మల్లాది ఉమాబాల ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ బాలభవన్ సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్ మరియు బాలభవన్ సిబ్బంది సేవలను డీఈఓ అభినందించారు. మెజిషియన్ జాదు యుగేందర్ రంగన్న చూపిన ఇంద్రజాలం అంశాలు విశేషంగా ఉన్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సిబ్బంది వెంకటలక్ష్మి, పుష్పలత, లక్ష్మణ్, నటరాజు, శ్వేత, శ్రీలత, లలిత, నమ్రత, సోనాలి, గణేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో 680 మంది పిల్లలు పాల్గొనడం 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంఖ్య అని డీఈఓ అభినందించారు. ఈరోజు బాలభవన్లో ఉచిత సమ్మర్ క్యాంప్ను ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. దాదాపుగా సుమారు 680 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం కోసము గత 2 నెలల నుంచి కూడా రీసెంట్గా రిటైర్ అయినటువంటి సూపరింటెండెంట్ ప్రభాకర్ గారి ఆధ్వర్యము మరియు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల గారు మరియు ఇక్కడి ఉపాధ్యాయులు మరియు శిక్షకులు అందరూ కలిసి ఈ సమ్మర్ క్యాంపులో దాదాపుగా 30 అంశాలపైన శిక్షణను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముక్త కంఠంతో అందరూ ఈ దాడిని ఖండిస్తూ ఈ రోజు శుక్రవారం రోజున చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని, కలలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు.
కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపివేసింది. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదానికి మతం ఉండదని, చిన్న చీమ కూడా హాని తలపెట్టవద్దని ఇస్లాం చెప్తుంది అన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే మా మద్దతు ఉంటుంది. మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఈ హేయమైన చర్యను ఖండించాల్సిందే అని అన్నారు. వేసవి ఉక్కపోతను భరించలేక ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోవటంతో తాళం పగలగొట్టి అందిన కాడికి దోచుకున్న ఘటన ఇందల్వై గ్రామంలో జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం. ఇందల్వై గ్రామంలో అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో షేక్ నిసార్ అహ్మద్ వీరి కుటుంబం రాత్రి భోజనాలు ముగించుకొని స్లాబ్ పైన పడుకోవటంతో అదే అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంటిపై పడి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి అందులో ఉన్న బంగారు, నగదు, వెండిలను దొంగిలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తూ తెలిపారు. ఇదే దొంగల ముఠ ఇక్కడి నుండి ఎస్సీ కాలనీ వరకు వెళ్లి అక్కడ ఇంటిని దొంగిలించే క్రమంలో ఆ గల్లీలో ఉన్న యువకులు ఆ దొంగలను వెంబడించగా ఒక దొంగను పట్టుకొని ఎస్ఐ సందీప్కు సమాచారం అందించడంతో అర్ధరాత్రి హుటాహుటిన గ్రామానికి వచ్చిన ఎస్ఐ దొంగను అదుపులోకి తీసుకుని షేక్ నిజార్ అహ్మద్ ఇంటికి దొంగను తీసుకెళ్లాడు. ఇంట్లో ఉన్న బంగారం, నగలు మరియు నగదు దొంగిలించినట్లు పట్టుకున్న దొంగ చెప్పడంతో పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా, అలాగే కారులో పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఇంకో దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవుల దృష్ట్యా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ప్రధాన విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండమీది విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తుగా దేవస్థానం తమ భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవిత తీవ్రంగా పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కేటీఆర్, కవిత కోసమే పనిచేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిందన్నారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లిన కవిత ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం వరంగల్లో నిర్వహిస్తున్న సభ ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఇవి చివరి రోజులన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఉత్సవాలు జరుపుకుంటారు. దేనికి ఉత్సవాలు జరుపుకుంటున్నారు, ఎవరి కోసం ఉత్సవాలు జరుపుకుంటున్నారు, అసలు ఉత్సవాలకి కారణం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు కూడా చెప్పాలి. అసలు టీఆర్ఎస్గా ఉద్యమం మొదలైంది, రాష్ట్రం కొరకు మేము ప్రారంభించామని చెప్పన్నారు. టీఆర్ఎస్ ఏనాడో గాల్లో కలిసిపోయింది. కొత్తగా బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. టీఆర్ఎస్ ప్రారంభించేటప్పుడే ఇది రాజ్యం కొరకు ప్రారంభిస్తున్నాం, రాష్ట్ర సాధన కొరకు ప్రారంభిస్తున్నాం అని చెప్పన్నారు. ఈ రాష్ట్ర సాధన కొరకు ప్రారంభమైనటువంటి ఒక పార్టీ 4 కోట్ల ప్రజానీకం కొరకు ఇది ఏర్పాటు చేసినటువంటి పార్టీ అని చెప్పన్నారు. ఇది 1 కోటి కుటుంబాల కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీ అని చెప్పారు. కానీ 4 కోట్ల కోసం అన్నటువంటి ఒక టీఆర్ఎస్ 4 కోసమే అన్నట్టుగా మిగిలినటువంటి విషయం మనం చూసాం. కేసీఆర్ పాలన 10 ఏళ్లు సంక్షేమం అయితే రేవంత్ రెడ్డి పాలన 17 నెలలు విధ్వంసమని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి వేముల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కొరకు అని, 10 ఏళ్లలో సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ కేసీఆర్ పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా కేసీఆర్ నిలబెట్టారని, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణను విధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 11వ స్థానానికి, జీఎస్డీపీలో 3వ స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14వ స్థానానికి పడిపోయిందని, ఈ లెక్కలే తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంకి ఉదాహరణ అని ఎమ్మెల్యే అన్నారు. అనేక మాయమాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని, రేవంత్ రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారని ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ.
రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు, రైతు బంధు లేదు, ప్రతి ఆడబిడ్డకు 2500 పెన్షన్, 2000 నుండి 4000కు పెంపు, విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ వృత్తి, 500 బోనస్, ఇలా ఏ ఒక్క హామీ అమలు కావటం లేదు. తులం బంగారం అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో మా కార్యకర్తలపై లాఠీచార్జీ చేసి 33 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల సంక్షేమం గాలి కొదిలి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. భూ కబ్జాలు, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకునేదే బిల్లుగా మంజూరు చేయడం లేదు ఎమ్మెల్యే విమర్శించారు. వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి, కేసీఆర్ ని ఆశీర్వదించండి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్నా ఈ సందర్భంగా పార్టీ సంవత్సరం పాటు రజతోత్సవ కార్యక్రమాలు చేయనుందని ఎమ్మెల్యే అన్నారు. 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఈ దేశంలో నంబర్ 1గా నిలబెట్టిన పార్టీగా, నాయకుడిగా ఇవాళ ఈ 25వ సంవత్సరం మొత్తం టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మొట్టమొదలుగా వరంగల్లోని ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసే సంగతి తెలుసు. వరంగల్ సభకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి. నభూతో నా భవిష్యత్తు అనే విధంగా వరంగల్ సభ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని లక్షలాది ప్రజల మధ్యలో నుండి డిమాండ్ చేయడానికే వరంగల్ సభ. వరంగల్ సభ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 దొంగ హామీలు అమలుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ సభ వెళ్లడానికి ఉమ్మడి నిజామాబాద్ నుండి 2400 వెహికల్ సిద్ధంగా ఉన్నాయి. 250 ఆర్టీసీ బస్సులు, 264 ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ తుఫాన్లు, ట్యాక్సీలు, 626 ఓన్ కార్లు, 1266 మొత్తంగా 2400 వాహనాలు, 40,000 మంది సభకు తరలి రానున్నారు. 50,000 దాటినా ఆశ్చర్యం పోనవసరం లేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి వెహికల్స్ తెప్పించాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి వరంగల్ సభకి గ్రామాల నుండి ప్రజలకు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితమ్మ, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, షకీల్, సురేందర్, హనుమంత్ షిండే అందరం సభ విజయవంతానికి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. వరంగల్ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెడుతుంది కావున వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించాలని జిల్లా ప్రజలను ఎమ్మెల్యే కోరారు. మీడియా సమావేశానికి హాజరైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మాజీ మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ మాజీ చైర్మన్ ప్రభాకర్, సత్యప్రకాష్, శిల్ప రాజు, సుజిత్ కుమార్ ఠాగూర్, మాజీ జడ్పీటీసీలు జగన్, సుమన తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తారీఖు కేసీఆర్ గారి బహిరంగ సభ జరుగుతున్న ఏర్పాటు కానీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నాయకత్వం జరుగుతున్న ప్రభుత్వం దుశ్చర్యల గురించి కానీ సంపూర్ణ వివరించడం జరిగింది. దీనిలో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ప్రజల్లో ఇవ్వడం అంటే ఎక్కువ గ్రామాలలో ఉంది కాబట్టి ప్రజల్లో అభిప్రాయం ఎట్లా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత పిలుపు మేరకు ఇందూర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇందూర్ నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాకిస్తాన్ జిహాదీ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయక కార్యదర్శి దాత్రిక రమేష్ మాట్లాడుతూ, కాశ్మీర్లోని పహల్గావ్లో మొన్న హిందువులను మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఇది హేయమైన చర్యని, కులాల పేరుతో నీవు రెడ్డా కాపా అని అడిగి దాడి చేయలేదు, నీవు హిందువా అని అడిగి దాడి చేసి చంపారు. ఇప్పటికైనా భారతదేశంలోని మన హిందువులందరం కులాల కుంపట్లో కొట్టుమిట్టాడకుండా ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్జీ, సంపర్క ప్రముఖ్ తేలు శేఖర్, నగర అధ్యక్షులు కొడిమాల శ్రీనివాస్, బజరంగ దళ్ జిల్లా సహాయక సంయోజక్ పాతూరి మహేష్, నగర సహాయక సంయోజక్ ఇందూర్ సురేష్, సాయి కిరణ్, తరుణ్, కార్తీక్, రాజ్పుత్, సోను తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పాకిస్తాన్ జిహాదీ గుండాల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ అదేవిధంగా నిరసన తెలియజేయడం జరిగింది. అయితే మన అక్కడ ఏదైతే మన ప్రయాణికులు ఉన్నారో హిందువులు అని చెప్పి గుర్తించి వాళ్ళని మైండ్ లిప్పి సూచి తర్వాత కాల్చడం జరిగింది. దీన్ని హిందువులందరూ కూడా గమనించాలా ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళు రెడ్డి అని అడగలేదు, కాపు అని అడగలేదు. మనం కులాల కుంపట్లో కొట్టుకుంటారు. మన గడప లోపలే కులం, గడప దాటితే మనం హిందువులం అని చెప్పి.
భూభారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అన్నారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ధరణి వ్యవస్థతో రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్యం హక్కులు లభిస్తాయన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి నేరుగా ఆర్జీలను స్వీకరించి నిర్ణీత కాలంలో సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఇక నుండి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రైతులు తమ హక్కులను చట్టబద్ధంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. దీంతో రైతులు తమ భూ సమస్యలను సభలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి సమాచారాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులకు దరఖాస్తులను ఇవ్వాలని సూచించారు. రిజిస్టర్లలో రైతులకు సమస్యలు ఉన్న పేర్లను నమోదు చేసి అందజేయాలని అధికారులకు తెలిపారు. అనంతరం రైతులకు భూభారతిపై పూర్తి అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, అదనపు కలెక్టర్ కుమార్, ఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్, తహసీల్దార్, ఎంపీడీఓతో పాటు రైతులు పాల్గొన్నారు. సాలూరా మండలంలో రాజేశ్వర్ విగ్రహానికి అభిమానులు నివాళులు అర్పించారు. సాలూరా మండలంలోని ఈరోజు రాజేశ్వర్ అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజేశ్వర్ గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువకులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని ముబారక్ నగర్, వివి నగర్ కాలనీ వాసులు మండిపడ్డారు. నగరంలోని ముబారక్ నగర్, వివి నగర్ కాలనీలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కాలనీ వాసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, విశ్వజిత్ రెడ్డి, బుస్స ఆంజనేయులు, సుదర్శన్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రదాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముబారక్ నగర్లోని వివి నగర్ కాలనీ వాసులందరూ కూడా ఏకమై మహిళలు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా ఈ హేయమైన చర్యను ఖండిస్తున్నాము. పాక్ను ప్రపంచ దేశాల్లో ఒక ఉగ్రరాజ్యంగా చిత్రీకరించి పాక్ను అందరూ కూడా బహిష్కరించాలని చెప్పేసి, తర్వాత ఈ చర్య ఇండియా తీసుకునే చర్యకు వాళ్ళు మొత్తము బూడిదైపోవాలని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్క భారతీయుడు కోరుతున్నాడు. నగరంలోని కంటేశ్వర్ సిఎస్ఐ గ్రౌండ్లో యేసయ్య దీవెన పండుగలు 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ సిఎస్ఐ గ్రౌండ్లో యేసయ్య దీవెన పండుగలు 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ ఎం జ్యోతిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవులకు యేసు దేవుని బోధనలు వినిపించారు. యేసు నామం పవిత్రమైందన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు ఆలపించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. వందనాలు తెలియచేద్దాం. వేలూరు నుండి వచ్చిన మంచి సంగీత బృందం, మీరు నిజంగా ఆనందిస్తుంటే ఒకసారి వారికి కూడా మీ చప్పట్ల ద్వారా మీ అభినందనలు తెలియచేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి చివరి పాట పాడుతున్నప్పుడు మీ చేతికి ఒక చక్కటి కానుకల కవరు అందించబడుతుంది. తీసుకోండి, ప్రతి ఒక్కరూ తీసుకోండి. ప్రార్థనాపూర్వకంగా రేపుడు దినాన్ని వచ్చేటప్పుడు మీరు ఒక ప్రత్యేక కానుకతో ఈ యొక్క దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఉగ్రదాడికి నిరసనగా దర్పల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా నుండి నెహ్రూ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి అమరులను స్మరించుకున్నారు. నిరసనలో బి బాలయ్య, చెలిమెల నవీన్, లోలం గంగారెడ్డి, ఎండి నజీర్, రామచందర్ మాట్లాడుతూ 28 మందిని చంపిన వారిని పట్టుకొని బహిరంగంగా ఉరి తీయాలని, లేదంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు హెచ్చరికలు జారీ చేసి వారిని అదుపులోకి తీసుకుని మతోన్మాదాలకు ఉరి శిక్ష విధించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోలం గంగారెడ్డి, చెలిమెల నవీన్, గోపాలకృష్ణ, డాక్టర్ రామచందర్, ఆకు గంగమల్లు, బాడిదరెడ్డి, భూమన్న, హుస్సేన్, బాబు మియా, అన్వర్ బాయ్, సయ్యద్ నజీర్, అబ్దుల్ సాహిద్, వాజిద్, గోరే మియా, ఎండి ఫజీహుద్దీన్, మోహిద్, సయ్యద్ అస్లాం, రాజా గంగారాం, వెంకటేష్, బోర్ల సాయన్న, నర్సయ్య తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో మేము అందరము సమానంగా, హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి కూడా అందరము సమానంగా బాయిగా మెదులుతున్నాము. అందరము ఒకే రకంగా ఉన్నాము. కానీ మా లోపల మీరు స్విచ్ పెట్టి హిందువులనే చంపుతున్నామని చెప్పేసి మీరు ఒక మచ్చ తీసుకొచ్చి మా లోపల వేరు చేయడం అనేది ఇది సాధ్యం కాదు. మేమందరం ఒకటే కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాము. కానీ మీరు ఇప్పటికే దేశ నడకతిరు, మీరు ఇంకా కూడా చిప్పకూడు తిన్నా మీకు బుద్ధి వస్తలేదు. మా భారతదేశం మేమెట్లా బతుకుతున్నాము, మీరెట్లా బతుకుతున్నామో ప్రపంచానికి తెలుస్తున్నది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముష్కరులు మతాన్ని అడిగిన తర్వాతే ప్రజలను కాల్చి చంపారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు. మా హృదయాల్లో బాధ ఉంది. ఈ ఘటన ధర్మం అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. రామాయణంలో రావణుడు తన మనసుని మార్చుకోవడానికి నిరాకరించాడు. వేరే మార్గం లేక రాముడిని అతని చంపాడు. ఇది మన స్వభావం కాదు. ద్వేషం శత్రుత్వం మన సంస్కృతిలో లేవు. కానీ నిశ్శబ్దంగా హానిని భరించడం కూడా తప్పే. అహింసావాది కూడా బలంగానే ఉండాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు. కానీ బలం ఉన్నప్పుడే అవసరమైన సమయంలో అది కనిపించాలని అన్నారు. ఇలాంటి విషాదాలను నివారించేందుకు దురుద్దేశాన్ని అరికట్టడానికి సమాజంలో ఐక్యత అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. అలాగే కొందరు దుర్మార్గులు మారారు. అలాంటి వారు నశించాల్సిందే. మనం ఐక్యంగా ఉంటే ఎవరు మనపై దాడి చేయడానికి ధైర్యం చేయరు. కానీ కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మీద ధర్మం గెలవాల్సిందే. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిందే అని స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 22న పెహల్గాంకు సైనికులు దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆ దాడుల తర్వాత అడవుల్లోకి పారిపోయారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరం దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియాను ఆర్థిక నేర విభాగం ఈఓయు బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడి పాట్నాలో అరెస్టు చేశామని ఈఓయు అధికారులు నయ్యర్ హుస్సేన్ ఖాన్ వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన కుట్రదారుడిగా సంజీవ్ ముఖ్యా పేరు వినిపించింది. ఈ వివాదం నేపథ్యంలో అతడు పరారైనట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల బీహార్ ప్రభుత్వం సంజీవ్పై 3 లక్షల నజరానా ప్రకటించింది. ఈ క్రమంలోనే అతడు పాట్నాలోని ఒక అపార్ట్మెంటులో ఉన్నట్లు సమాచారం అందటంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. ముఖ్య అరెస్టుతో పేపర్ లీకుకు కారకులైన మరింత మంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బీహార్లోని నలంద జిల్లా నాగర్సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ తొలుత సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలంద కాలేజ్ నూర్సరాయ్ బ్రాంచ్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మధ్యవర్తులు విద్యార్థులు సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా సంజీవ్ ముఖ్యా పేరు ప్రధానంగా బయటకొచ్చింది. కాగా సంజీవ్ కుమారుడు శివకుమార్కు ఈ వ్యవహారంలో హస్తం ఉన్నట్లు తేలింది. బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ముఖ్యా సల్వర్ గ్యాంగ్ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భారత లక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలో జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల బొకేను అందించి స్వాగతం తెలియజేశారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందల్వాయ్ రైతు వేదికలో భూభారతి చట్టంలో రైతులకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన సదస్సులో కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ ఇందల్వాయ్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి చట్టంపై అందులో పొందుపరిచిన అంశాల గురించి కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఇలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీఓ అనంతరావు, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఏఓ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం సువర్ణ, ప్రభుత్వ అధికారులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. ఇవ్వడానికి అడ్వైస్ కాకుండా ఈవెన్ మీ తరఫున వాదించడానికి కూడా మనకి లీగల్ పారాలీగల్ అడ్వైజర్స్ అనేది ఉంటారు. సో వాళ్ళని మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అపీల్ వ్యవస్థ ఏదైతే ఆర్డీఓ కోర్టులో కానీ కలెక్టర్ కోర్టులో కూడా రైతుల తరఫున వాదించడానికి మనకి ఉచితంగా కూడా ఈ లాయర్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఇంతవరకు రికార్డులు చూసుకుంటే ఓన్లీ తహసీల్ ఆఫీస్లో ఈవెన్ ప్రీవియస్గా కూడా ఓన్లీ వ్యవసాయ భూములకి సంబంధించిన రికార్డులు మాత్రమే ఉండేవి.
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ 1886లో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను నేడు పాలక వర్గాలు రద్దు చేసి కార్మికులను బలి పశువులను చేశారన్నారు. కార్మిక పోరాటం దినం మేడేను గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPIML మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, సాయి రెడ్డి, బొర్రన్న, బాలకిషన్, సుజాత, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు. 8 గంటల పని దినానికి కాదు 12 గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈరోజు 15 చట్టాలను కానరాకుండా ఊపుమాపే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది సరైన విధానం కాదని చెప్పేసి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేయడం ఇది నిరంకుశమని కూడా CPML TUCIగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు రాబోయే కాలంలో CPI ప్రజాపంత ఆధ్వర్యంలో పహల్గా మృతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. CPI, AITUC, AIFSల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల భారతదేశ టూరిస్టుల అమాయక ప్రజలపై జరిపిన కాల్పులకు నిరసనగా కాల్పుల్లో అమరులైన వారికి సంఘీభావంగా రైల్వే స్టేషన్ దగ్గర గల పార్టీ కార్యాలయం నుండి NTR చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి NTR చౌరస్తాలో అమరులైన భారత పౌరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా CPI పార్టీ నగర కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు అమాయకులైన భారతదేశ ప్రజలపై టూరిస్టులపై దాడి చేయడానికి భారతదేశంపై జరిగిన దాడిని అభివర్ణించారు. కుల మతాలకు అతీతంగా ఉన్న లౌకిక భారతదేశంలో ఇటువంటి దాడులకు సహించేది లేదని, పాకిస్తాన్ ఉగ్రవాదులు గతంలో కూడా ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు అనుభవాలు ఉన్న భారతదేశ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నామన్నారు. భారతదేశంలో ఉగ్రవాద సంస్థలు ఇతర దేశాలు దాడులకు సిద్ధపడితే CPI పార్టీగా ప్రజా సంఘాలుగా భారతదేశం సమగ్రత కోసం ఏ ప్రభుత్వానికైనా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు గంగాధర్, సఖి, సురేష్, AITUC నాయకులు నరసింహారావు, T చక్రపాణి, హనుమన్లు, అజీజ్, భానుచందర్, AIFS నాయకులు రఘురాం నాయక్, అంజలి, నగర పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాన్ పట్టణంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైనటువంటి భారతదేశ ప్రజలపైన కాల్పులు జరపడాన్ని CPI, AITUC, AISF ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులను ఏమాత్రం కూడా భారతదేశ ప్రజానీకం, భారతదేశ ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పేసి ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రెండో వైపు గతంలో మనం చూసినాం, ఇదే పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేయడం జరిగింది. జక్రన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో NREGS 16వ విడత సామాజిక తనిఖీ నివేదిక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. జక్రంపల్లిలో గత సంవత్సరం నుండి నేటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా కొనసాగినటువంటి పనుల వివరాలు, ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల లావాదేవీలకు సంబంధించిన ప్రజా వేదికను ఈరోజు ఇట్టి సామాజిక వేదిక ద్వారా విడిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా PD సాయగౌడ్, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ, స్థానిక MPDO సతీష్ కుమార్, ఉపాధి హామీ APO రవికుమార్, వీరితో పాటు ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గత వారం నుండి కొనసాగించినటువంటి సామాజిక తనిఖీ బృందం సభ్యులు, NREGS స్టాఫ్ సిబ్బంది మరియు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని కొనసాగించారు. అందులో భాగంగా 21 గ్రామాలకు చెందిన పనుల వివరాలను, డబ్బులు రాని వారి వివరాలను, ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలను చదివి వినిపించారు. అందులో భాగంగా గాన్యాతాండకు చెందిన కొంతమంది సభ్యులు ఉపాధి హామీల పేరు లేనటువంటి వారిపై డబ్బులు జమ చేసుకొని, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులపైన కూడా డబ్బులు జమ చేసుకొని డబ్బులు డ్రా చేసుకున్నందున ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఇట్టి డబ్బులు రికవరీ చేసి మాకు న్యాయం చేయాలని అధికారులను నిలదీశారు. ఇట్టి అవకతవకలకు పాల్పడినటువంటి సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని, గ్రామస్తులు న్యాయం చేయాలని గ్రామస్తులు ఉన్నత అధికారులకు విన్నవించారు. వారిపై చర్యలు తీసుకొని డబ్బులు రికవరీ చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. గత 30 రోజులుగా బీడీ కార్మికులకు పని ఇవ్వకుండా వేధిస్తున్న రామ్ స్వరూప్ బీడీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని, తక్షణం పని కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి లేబర్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఎటువంటి సమాచారం లేకుండా గత 30 రోజులుగా పని కల్పించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రామ్ స్వరూప్ యాజమాన్యంపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు నెలకు 20 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బాకీ ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని, దారం నాణ్యమైన తునికాకును ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో కార్మికులు చేసే పోరాటానికి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయక కార్యదర్శి కిషన్, టీయూసీఐ జిల్లా నాయకులు మురళి, కార్మికులు లక్ష్మి, సుజాత, జమున, రాధ, శకుంతల, జమున, మహేష్, విఠల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ అవార్డు పొందిన సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర నాయకులు సన్మానించారు. 2024-25కు గాను రాష్ట్ర స్థాయి పౌర విభాగం సీనియర్ ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్న బాల్కొండ జర్నలిస్టు బ్రహ్మరావుతు, నర్సింగారావు, మణెమ్మ, మానేరావును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేషనల్ యూత్ ప్రాజెక్టు, యునైటెడ్ నేషనల్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు అధ్యక్షులు మోతే రామగౌడ్ తదితరులు శుక్రవారం రోజు సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మోతే రామగౌడ్ మాట్లాడుతూ విజయవాడలోని తుమ్మలపల్లి కాలక్షేత్రంలో సీనియర్ జర్నలిస్టు అవార్డు పొందిన పాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్టు నర్సింగారావు జర్నలిజంలో గొప్ప విలువలతో సమాచారాన్ని ప్రజలకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందారని, ఇంకా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని మోతే రామగౌడ్ ఆకాంక్షించారు. బాల్కొండలో పుట్టిన నర్సింగారావు పౌర జర్నలిస్టు సీనియర్గా పురస్కారం రావడం అభినందనీయమని అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు మల్లేష్ అన్నారు. పుట్టిన ఊరిపై పురాతన కిల్లా చరిత్రను పుస్తక రూపంలో వెలుగులోకి తెచ్చారని అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శులు సంతోష్, డి పవన్ కుమార్, కోట ఆర్మూర్ నాయకులైన కర్ణం జగన్మోహన్ రావు, గంగాధర్, నరసింగరావుని సన్మానించారు. ఇంకా ముందుకు పోవాలని మన సీనియర్ అనేటువంటి బాల్కొండ చాలా వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఇంకా మా నేషనల్ యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి ఇంకా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలమ్మా చెప్పు పవన్ మన బాల్కొండ నివాసి అయినటువంటి జర్నలిస్టు 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా శ్రీ మాధవి విద్యానికేతన్ ఉపాధ్యాయులు గోవూరు మహితను సన్మానించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి విద్యానికేతన్ పూర్వ విద్యార్థిని జైతాపూర్ గ్రామానికి చెందిన గోవూరు మహిత 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు గాను శుక్రవారం పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. చిన్నతనం నుండి శ్రీ మాధవి విద్యానికేతన్లో విద్యను అభ్యసించారు. పాఠశాల ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన నేర్పినతనంతో ముందుగా పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై విధులు నిర్వహిస్తూ ఏఈఓగా ఎంపికయ్యారు. తర్వాత ఏపీపీ ఎస్సీ గ్రూప్ 4లో ఉద్యోగం సాధించారు. అనంతరం నెల రోజుల క్రితం జూనియర్ లెక్చరర్గా ఎంపికై జగిత్యాల జిల్లాలో విధుల్లో చేరారు. సామాన్య మధ్యతరగతికి చెందిన మహిత 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమని కరస్పాండెంట్ సురేష్ గౌడ్ అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు మహితను ఘనంగా సన్మానించారు. మహిత తల్లిదండ్రులను కూడా అభినందించారు. అందరికీ నమస్కారం. మా పాఠశాల ప్రారంభించి 20 సంవత్సరాలు అవుతుంది. మరి పాఠశాల ప్రారంభం నుండే మా పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ మరి ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాలు ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ పాఠశాల దక్కింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు జైతాపూర్కి చెందినటువంటి గౌర్ మైత డాక్టర్ ఆఫ్ సాయిరెడ్డి గారి యొక్క కుమార్తె అనేటువంటి అమ్మాయి మా పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ చదవడం జరిగింది. కాబట్టి మరి పెద్ద అమ్మాయి అయినటువంటి మైత మరి మా పాఠశాలలో 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివేటప్పుడే జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వాకర్స్ యోగా అసోసియేషన్ తిలక్ గార్డెన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో మన భారతీయులు చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నిరసన తెలియజేస్తూ ఉగ్రవాదుల కాల్పులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు టి గంగాధర్ అడ్వకేట్ మాట్లాడుతూ ఈ ఉగ్రవాదులు జరిపిన దాడికి ఖండించి ఈ ఉగ్ర దాడిని తీవ్ర వ్యతిరేక చర్యగా మాట్లాడారు. చనిపోయిన భారతీయుల మృతికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ యోగా అసోసియేషన్ కార్యదర్శి ధనరాజ్, కోశాధికారి పెంట నాయకులు టి దయానంద్, కృష్ణయ్య, మదన్, మోతీలాల్,
రమేష్, సాయన్న, విజయ్ కుమార్, హంజాద్ బాయ్, ముంతాజ్, అఖ్తర్ బాయ్, విశ్వనాథం, సుధాకర్, ఆకాష్, బాపురావు, శంకర్, నాగోజీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక టెర్రరిస్టులు పర్యాటకులను చంపడం హేయమైన చర్య అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ టెర్రరిస్టు అటాక్లో అసువులు బాసిన అమరులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూలతో నివాళులు అర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గావ్లో తీవ్రవాదుల అమాయక యాత్రికులపై చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక శత్రు దేశాలు చేస్తున్న ఒక పిరికి పంద హేయమైన చర్య అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. టెర్రరిస్టు అటాక్లో అసువులు బాసిన అమరులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నివాళులు, సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే వేముల ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ముష్కరులు ఈ చర్యకు పాల్పడే సాహసం చేశారు. ఇటువంటి చర్యలు జరగడం బాధాకరం. మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భారత సైన్యం, భారత భద్రతా వ్యవస్థ గొప్ప జాతీయవాదంతో ముందుకు వెళ్తోంది. భారత సైన్యం ప్రజల్లో ఆత్మశైర్యం దెబ్బతినకుండా దాడులు చేసిన ముష్కరులపై చెంపపెట్టు లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాడులు చేసిన వారిపై, దాడులను ప్రోత్సహించిన సంస్థలపై శత్రు దేశాలకు భారతదేశ పక్షాన ధీటైన జవాబు చెప్పాలి. భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసే వారిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భారత సైన్యానికి యావత్ భారతదేశం పౌరులుగా ముక్త కంఠంతో మద్దతు తెలుపుతాం. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో తీవ్రవాదులు యాత్రికులపై చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదొక పిరికి పంద చర్య. భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక శత్రు దేశాలు చేస్తున్నటువంటి ఒక హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమరులైనటువంటి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కోసం పహల్గామ్ గ్రామంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా వేల్పూర్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం రోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గావ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంఘటనకు నిరసనగా అందులో అమరులైన వారికి క్యాండిల్తో నివాళులు అర్పించి అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, దీన్ని ప్రతి భారత పౌరుడు ఖండించాల్సిందేనని, కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పాలెగావ్ గ్రామంలో పర్యాటకులపై జరిగినటువంటి మారణకాండను వేల్పూర్ మండల కేంద్రం అంబేద్కర్ యూత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిజంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన దేశంలోని ప్రజలందరినీ కూడా కలిసివేసింది. అలాగే ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు అంటారు, నేను నా దేశం ఈ రెండింటిలో నా. ఐఏఎస్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుణ్ణి పోలీస్ కమిషనర్ సన్మానించి అభినందించారు. జగన్పల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి జై గోవిందరావు హెడ్ కానిస్టేబుల్ 2847 కుమారుడు. జగన్పల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్నటువంటి జై గోవిందరావు హెడ్ కానిస్టేబుల్ 2847 కుమారుడు జై సాయి చైతన్య యూపీఎస్సీలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడం జరిగింది. ఈ సందర్భంగా నేడు నిజామాబాద్ పోలీస్ క్యాంపు కార్యాలయం నందు జై గోవిందరావు కుమారుడు జై సాయి చైతన్యాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ ని అభినందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధులు నిర్వహిస్తూ తమ పిల్లలను చక్కగా చదువులు చదివించి ఉన్నత స్థాయి అధికారులు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత స్థాయి చదువులు చదివించి తమ పిల్లల భవిష్యత్తును చక్కని మార్గంలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ మల్లేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అడ్మిన్ తిరుపతి, వెల్ఫేర్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా మరియు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో భూభారతి కొత్త చట్టాలపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి భూ చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, భూభారతిలో ఏర్పాటు చేసిన నూతన చట్టాలకు అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూ సమస్యలను పరిష్కరించడానికి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాన్ని మండల స్థాయిలో గ్రామాలలో గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించడానికి స్వయంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మండల స్థాయి తహసీల్దార్లు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, నూతన భూభారతి చట్టం అమలు ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలు అనేది అవగాహన కల్పించిన అదనపు కలెక్టర్ కిరణ్ కు రెవెన్యూ సిబ్బందికి నా తరఫున మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ బి శ్రవంతి, సొసైటీ చైర్మన్ గంగాధర్, జిల్లా నాయకులు ఎర్రన్న, డైరెక్టర్ ముత్తెన్న, మండల అధ్యక్షుడు బాగారం రవి, తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 రకాల భూములు కూడా తహసీల్దార్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు పహానీలు అవి చూసుకుంటే మీకు ప్రీవియస్ గా ఇప్పుడు 1960s కానీ 70s 80s ఎప్పుడు పహానీలు కావాలన్నా కూడా మీరు మండల ఆఫీస్ కి వెళ్తే సర్టిఫైడ్ కాపీస్ వస్తాయి. బట్ ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమంటే ప్రెజెంట్ ఎవరున్నారో తెలుస్తుంది, కానీ మీకు లాస్ట్ ఇయర్ ఎవరు పట్టాదారుగా ఉన్నారు, ఆ ముందు ఇయర్ ఎవరున్నారు, ఎలా భూమి వచ్చింది అంటే ఆన్లైన్ లో ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. సో అందుకు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏమంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ 31st కి పని గంటలు పెంపుదలకు కార్మిక వ్యతిరేక లేబర్ కోర్సును తిప్పుకొట్టండని టీయూసీఐ నాయకులు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో 139వ మేడే పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులలో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ, సాంఘిక భద్రత, తగిన వేతనాలు అందుతున్నాయన్నారు. మిగతా 40 కోట్ల శ్రమజీవులకు సరిపడ వేతనాలు, జీవన భద్రత లేదన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఆమోదించి అమలు చేయాలని చూడడం కార్మికులకు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోసం, ఉద్యోగ, సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని, పని గంటల పెంపుదలకు వ్యతిరేకిస్తూ జిల్లాలో 139వ మేడే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, జిల్లా నాయకులు కిషన్, సాయన్న, రవి, సాయిబాబా, భాస్కర స్వామి, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా స్థాయి ర్యాలీని నిజామాబాద్ పట్టణంలోని స్థానిక దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బ ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై మనందరి పంతం, దోమల అంతం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, నీటి నిల్వలు తొలగించండి, మన ఆరోగ్యం మన చేతుల్లో, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, దోమ తెరలను వాడండి అలాంటి నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధులను అరికట్టాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుసేన, డాక్టర్ శేఖర, చంద్రకళ, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు గన్పూర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా అధికారులు మహమ్మద్ సలీం, సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సెఫలైటిస్, మెదడువాపు వ్యాధులన్నీ కూడా ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అది దోమ చిన్నదైనప్పటికీ కూడా మనకి ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ అన్నవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ సరైన టైంలో సరైన డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ప్రాణాపాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దోమల్ని అరికట్టడానికి మన వంతు భాగంగా మనం ఒక దినచర్యలో భాగంగా అందరూ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ కూడా తెలంగాణ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ చేయాలని పీడీఎస్యూ 7వ రోజు నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపి యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రాజేశ్వర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా 12 యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ సేవలను అందిస్తున్నారని, రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మొదట కాంట్రాక్టు అధ్యాపకులను తీసుకుని మిగతా పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కూడా 12 యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తామని ఒక ప్రకటన జారీ చేసింది. దీన్ని మేము పీడీఎస్యూ రాష్ట్ర కమిటీగా మేము స్వాగతిస్తున్నాం. దానికంటే ముందు అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను మొత్తం కూడా రెగ్యులరైజ్ చేసి తర్వాత మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని యూనివర్సిటీల్లో చాలా ఏళ్ల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ప్రజానాయకుడు, హిందూ ధర్మ రక్షకుడు, దేశం ధర్మం కోసం నిరంతరం కృషి చేసేవాడు హిందూ వాహిని ప్రెసిడెంట్ సనాతన శ్రీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 139వ మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడుతామని పోస్టర్ విడుదల చేసే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల మార్కెట్, ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ హమాలీ కార్మికులకు మచ్చ మోహన్ పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో నైట్ వర్కర్ హమాలీ అధ్యక్షులు రాజు, హమాలీ కార్మికులు రమేష్, మల్లేష్, శ్రీనివాస్, దాసు, జుబేర్, మునీర్, విజయ్, విఠల్, కరీం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గామ్ దాడితో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా సింధు జలం ఒప్పందం నిలిపివేత. జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లోని తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఉచిత వేసవి శిబిరం. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణలో సిపి సాయి చైతన్య. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవిత తీవ్రంగా పోటీ పడుతున్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. వేసవి ఉక్కపోతను భరించలేక ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోగా దొంగతనం. ఇందల్వై గ్రామంలో ఘటన. 24 గంటలు విధులు నిర్వహిస్తూ పిల్లలకు చక్కని చదువులు నేర్పించడం అభినందనీయం. నిజామాబాద్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఐఏఎస్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సాయి చైతన్యను అభినందించిన సిపి సాయి చైతన్య. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బాలభవన్ వేసవి శిక్షణ తరగతులు అభినందనీయం. బాలభవన్లో జ్యోతి ప్రచురణ చేసి సమ్మర్ క్యాంపును ప్రారంభించిన డీఈఓ అశోక్. పహల్గావ్ ఉగ్రదాడికి ఘటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు. ఊరు వాడ కొవ్వొత్తులతో నిరసన చేసి మౌనం పాటించిన పలువురు. వేల్పూర్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ. వేసవి సెలవులు కావటంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. 10 ఏళ్ల సంక్షేమ పాలన కేసీఆర్ది. 17 నెలల సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.